Hello guys, welcome to Sandy Arts. Today మన వీడియోలో పెన్సిల్ ఆర్ట్ టూల్స్ అండ్ మెటీరియల్స్ గురించి డిస్కస్ చేద్దాం. లైక్ ఏ పెన్సిల్స్ బాగుంటాయి, ఎరేజర్స్ ఏమేమి వాడాలి, ఏ పేపర్స్ చూస్ చేసుకోవాలి, అలా. నార్మల్గా అయితే నార్మల్ పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, స్కేల్ ఇవి సరిపోతాయి కదా పెన్సిల్ ఆర్ట్కి. వేరే ఆర్ట్ మెటీరియల్స్ ఎందుకు అనే డౌట్ వస్తుంది. ఎస్, అవి సరిపోతాయి. బట్ ఏంటంటే వాటితో యూస్ చేసిన ఆర్ట్కి అంత డెప్త్, అంత వాల్యూస్ అనేవి కనిపించవు అనమాట. లైక్ ఫ్లాట్గా ఉంటుంది, 3Dలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్స్ మనం 2 ఆర్ట్ వర్క్స్ తీసుకుందాం. ఒకటి నార్మల్ పెన్సిల్ యూస్ చేసి చేసింది, అండ్ ఇంకొకటి పెన్సిల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడ్స్ యూస్ చేసిన దానికి. రెండింటికి డిఫరెన్స్ మీరే చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం పెన్సిల్స్ ఏమేమి వాడాలి, ఏవి బెస్ట్ పెన్సిల్స్ అనేవి చూద్దాం. పెన్సిల్స్లో చాలా షేడ్స్ ఉంటాయి అన్నమాట. HB to 12B అలా వరకు రేంజ్ ఉంటాయి. HB, 2B, 4B, 6B, 8B, 10B. వీటిలో డిఫరెన్స్ ఏంటి అంటే లైట్ టు డార్క్. HB అనేది చాలా లైట్ పెన్సిల్, 10B వచ్చేస్తే ఫుల్ డార్క్ అనమాట. ఇవి గ్రాఫైట్ పెన్సిల్స్లో ఉంటాయి షేడ్స్ అనేవి. అండ్ పెన్సిల్స్లో మనకి ఇంకొక మీడియం వచ్చేసి చార్కోల్ మీడియం. చార్కోల్ అంటే బొగ్గు, అంత డార్క్నెస్ వస్తుంది అనమాట. చార్కోల్స్లో కూడా సాఫ్ట్, మీడియం, హార్డ్ అనేవి ఉంటాయి. అండ్ ఇంకొక పెన్సిల్స్ వచ్చేసి కలర్ పెన్సిల్స్. కలర్ పెన్సిల్స్ ఎలా ఉంటాయో మనకు తెలిసిందే, డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. సో దానివల్ల మనం కలర్ డ్రాయింగ్ అనేది చేయొచ్చు. నార్మల్ గ్రాఫైట్ అండ్ చార్కోల్తో మనం ఓన్లీ మోనోక్రోమాటిక్ ఆర్ట్ అనేది మాత్రమే చేయగలం. ఇవి బెస్ట్ పెన్సిల్స్ అనమాట. వీటిలో బిగినర్స్కి యూజ్ అయ్యే బెస్ట్ అని కాదు, కొంచెం బిగినర్ ఫ్రెండ్లీ మెటీరియల్స్ చెప్తాను. గ్రాఫైట్లో అయితే ఆర్ట్ లైన్ ఈజ్ బెస్ట్ ఫర్ బిగినర్స్ అనమాట. దీంట్లో HB to 10B వరకు షేడ్స్ ఉంటాయి. అండ్ చార్కోల్ వచ్చేసి క్యామ్లిన్ సాఫ్ట్ చార్కోల్ పెన్సిల్స్. వీటితో అయితే వీ కెన్ క్రియేట్ వండర్స్ అనమాట. నెక్స్ట్ కలర్ పెన్సిల్స్లో అయితే చాలానే బ్రాండ్స్ అయితే ఉన్నాయి. డోమ్స్, క్యామ్లిన్, ఫ్యాబర్ క్యాస్టిల్ కొంచెం బెస్ట్. అండ్ ఫ్యాబర్ క్యాస్టిల్ అయితే ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో మిగతా బ్రాండ్స్ మనం చూస్ చేసుకోవచ్చు. ఇవి బెస్ట్ పెన్సిల్స్. నెక్స్ట్ ఎరేజర్లోకి వెళ్తే నార్మల్ ఎరేజర్ సరిపోతుంది, బిగినర్స్ ఫ్రెండ్లీ. బట్ మనం ఇంకా కొంచెం చిన్న ప్లేసెస్లో హై డీటెయిలింగ్స్ కావాలి అనుకుంటే ఎరేజర్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. లైక్ నీడెడ్ ఎరేజర్, మోనో జీరో ఎరేజర్, ఎలక్ట్రిక్ ఎరేజర్, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ మనం ఫర్దర్గా కొంచెం డెప్త్లోకి వెళ్ళి ఆర్ట్లో ఇంకా మునిగిపోతాం కదా, అప్పుడు మనకి ఎరేజర్స్ అన్నీ యూజ్ అవుతాయి. నార్మల్ టైమ్స్లో అయితే మనకి నార్మల్ ఎరేజర్ సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి షార్ప్నర్స్. నార్మల్ షార్ప్నర్ ఈజ్ గుడ్ ఫర్ ఎవ్రీ పెన్సిల్. కానీ షార్ప్నర్తో ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే షార్ప్నర్స్ వల్ల వేస్టేజ్ అనేది ఎక్కువ పోతుంది. అదే మనం పెన్సిల్ షార్ప్ చేయడానికి బ్లేడ్ యూజ్ చేస్తామంటే ఆ బ్లేడ్తో షార్ప్ చేసినప్పుడు వచ్చే పౌడర్ని మనం ఆర్ట్లో మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ స్కెచ్ బుక్. ఇది ఆప్షనల్, బట్ ఉంటే మాత్రం మనకి ఆర్టిస్టిక్ ఫీల్ అనేది వస్తుంది, మనల్ని ఒక ఆర్గనైజ్డ్గా ఉంచుతుంది అనమాట. మనం పేపర్స్ కూడా చూస్ చేసుకోవచ్చు, లైక్ ఈ బోరీ షీట్స్ అటువంటివి కూడా చూస్ చేసుకోవచ్చు. బట్ స్కెచ్ బుక్ మెయింటైన్ చేయడం అనేది కొంచెం ఆర్టిస్ట్ ఫీల్ వస్తుంది, మనల్ని అయితే ఒక డిసిప్లైన్డ్ వేలో తీసుకెళ్తుంది అనమాట. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్త్ వన్ బ్లెండింగ్ టూల్స్. మనం గ్రాఫైట్ అండ్ చార్కోల్ డ్రాయింగ్ తీసుకున్నప్పుడు ఆ పెన్సిల్స్లో షేడ్స్ని బ్లెండ్ చేయడానికి బ్లెండింగ్ టూల్స్ అనేవి అవసరం అవుతాయి. వాటిలో మెయిన్ వచ్చేసి పేపర్ స్టంప్స్, బ్లెండింగ్ స్టంప్స్ అని కూడా అంటారు వీటిని. ఇవి పెన్సిల్ షేడింగ్ అనేది స్మూత్గా రావడానికి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా కొంచెం హై రేంజ్కి వెళ్ళిన తర్వాత బ్రషెస్, మేకప్ బ్రషెస్, వాటితో కూడా చాలా బాగా షేడ్ అవుతుంది. ఇవి కొంచెం కాస్ట్లీ, మేము అఫోర్డ్ చేయలేము అనుకుంటే మాత్రం వీ కెన్ గో విత్ కాటన్. మనకి కాటన్ దొరుకుతుంది కదా, కాటన్, టిష్యూ పేపర్స్. అండ్ చిన్న ఏరియాస్లో బ్లెండ్ చేయడానికి అయితే కాటన్ బడ్స్ ఉంటాయి కదా, లైక్ ఇయర్ బడ్స్ అంటారు కదా, అవి అనేది చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇక్కడ పైన చెప్పిన మెటీరియల్స్ యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాము, ఒకసారి చెక్ చేయండి. అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. సో ఇవ్వండి టూల్స్ అండ్ మెటీరియల్స్ గురించి, మనకి పెన్సిల్ ఆర్ట్లో ఏ టూల్స్ అండ్ మెటీరియల్స్ యూజ్ అవుతాయి అనే దాని గురించి. మన నెక్స్ట్ వీడియోలో పెన్సిల్ ఆర్ట్లో ఉండే సబ్జెక్ట్స్ అండ్ కాంపోజిషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. Thank you for watching. Like, share and subscribe to Sandy Arts.